ఆ అమ్మాయి సింగర్ అనుభవించిన అమ్మాయి చెప్తుంటే నువ్వేంటి చెప్తావు సోది? ఆ అమ్మాయి చెప్పేసింది కదా. ఆ అమ్మాయి చెప్తుంది, ఎంతోమంది చెప్తున్నారు. నేను అలా ఒక చిన్న పోస్ట్ పెడితే ఇటువంటివన్నీ బయటికి రావాలి, మీలాంటి వాళ్ళు చెప్పాలి ధైర్యంగా అని చెప్పి. ధైర్యం ఏముంది? నన్ను తప్పు జరిగితే ఎవడని చెప్తాం, కోర్టు కూడా వెళ్తాం, ఆర్ఎస్ఎస్కి చెప్తాం, ఆర్ఎస్ఎస్కి చెప్తాం ఇటు జరిగిందని. అసలు పోక్సో కేసులో వీళ్ళ ముగ్గురిని లోపలేయాలి, జాపికతో ఒకటి నలుగురినే. చిన్నపిల్లల్ని పట్టుకుని బొడ్డు కింద కట్టుకురా, దాని కింద కట్టుకురా, హాఫ్ శారీ కట్టుకురా, ఏంటిది? నువ్వు తెచ్చుకో. కిరవాణి ఏమనుకుంటాడు, బ్రోకర్ అనుకుంటాడు. అమ్మాయిలు సప్లై చేసి బ్రోకర్ దగ్గర కాన్వెంట్ డేట్స్కి తీసుకురా. ఈ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకులే చిన్నప్పుడు ఏదో ఫ్రెండ్లీగా ఉన్నా కూడా నాకు అతను ఐ డోంట్ లైక్ హిస్ ఫేస్. బాగా పెద్ద మళ్ళీ ఎదకవరు చెప్తూ ఉంటారు. నిన్న మొన్న ఇళయరాజా ఫంక్షన్లో కూర్చుని సోది వేస్తాను, సోది అని నేను చేసి అని ఇటువంటి చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మడి గుడిసెలో ఉంటుంది. ఆ టైప్ది వీళ్ళంతా. అమ్మాయి కూడా వివరణ ఇస్తుంది. ఆ అమ్మాయి గురించి నేను చెప్పక్కర్లేదు, మీరే చేసుకోండి, అదేదో డైవర్స్ చేసుకుంది, ఇంకోటి ఎవడో చేసుకుంది, సునీత అన్న అమ్మాయి. మరి నువ్వు కూడా నా ఒళ్ళో కూర్చున్నావు. ఒకప్పుడు ఒళ్ళో కూర్చోవాలా ఒళ్ళో కూర్చోపోవడాలా అనేది పక్కన పెట్టు. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ఎలా హెరాస్ చేసినప్పుడు జడ్జిలుగా మీరు పట్టించుకోరా? నువ్వు నీ రెమ్యూనరేషన్, చంద్రబాబు గారు అతను రెమ్యూనరేషన్, కీరవాణి అతను ఫేస్, ఆ రెమ్యూనరేషన్ అంతేనా?